1983 సంవత్సరం. సోవియట్ యూనియన్ మాస్కో సమీపంలోని ఒక రహస్య అణు హెచ్చరిక కేంద్రం. ఆ రోజు విధుల్లో ఉన్న వ్యక్తి పేరు స్టానిస్లావ్ పెట్రోవ్. ఆయన రాజు కాదు, జనరల్ కూడా కాదు, ఒక మామూలు లెఫ్టినెంట్ కల్నల్ మాత్రమే. అర్ధరాత్రి తర్వాత అలారంలు మోగాయి. స్క్రీన్లపై ఒక మాట మెరిసింది: అమెరికా నుంచి అణుక్షిపణి ప్రయోగం. సిస్టమ్ ప్రకారం ఇది నిజం. ప్రోటోకాల్ ప్రకారం పెట్రోవ్ పై అధికారులకు వెంటనే నివేదించాలి. అది జరిగితే ప్రతిగా అణుదాడి మొదలయ్యేది. కాని పెట్రోవ్ ఆగిపోయాడు. ఒక్క క్షిపణితో యుద్ధం మొదలవ్వదు అని అతనికి అనిపించింది. స్క్రీన్ చెబుతున్నది నిజం కాదని అతని అనుభవం చెప్పింది. కొన్ని సెకండ్లలో మరో అలారం, మళ్లీ క్షిపణి, మళ్లీ హెచ్చరిక. ఇప్పుడు నిర్ణయం అతని చేతిలో ఉంది. నివేదిస్తే ప్రపంచం కాలిపోతుంది. నివేదించకపోతే తప్పు అయితే అతను దేశద్రోహి. పెట్రోవ్ సిస్టమ్ను నమ్మలేదు, తన తీర్పును నమ్మాడు. అది తప్పుడు హెచ్చరిక అని నమోదు చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత నిజం బయటపడింది. ఉపగ్రహం సూర్యకాంతిని క్షిపణిగా తప్పుగా గుర్తించింది. ఆ రాత్రి యుద్ధం జరగలేదు. ప్రపంచానికి ఏమీ తెలియలేదు. పెట్రోవ్కు బహుమతి లేదు, పదోన్నతి లేదు. ఎన్నో సంవత్సరాలు మౌనం మాత్రమే. కాని ఒక విషయం నిజం: ఆ రోజు అతను బటన్ నొక్కలేదు. అందుకే ఈ ప్రపంచం ఇంకా ఉంది.